నిజంగా మాట్లాడుకోవాలంటే, 'గంగపుత్రుల' జీవితం పైన ఇప్పటివరకు ఏ సినిమా కూడా రాలా. వచ్చుంటాయేమో నేను చూడలేదేమో నాకు తెలీదు. అంటే సినిమాలో పార్ట్‌గా వచ్చాయి. ఇప్పుడు 'ఛత్రపతి' ఉంది. అక్కడుండే వాళ్ళంతా గంగపుత్రులే. 'కడలి' సినిమా ఉంది. అందులోనూ గంగపుత్రులు ఉంటారు. ఇలా ఉన్నారు కొంతమంది. అంటే అడపా తడపా అలా సినిమాలో పార్ట్. బేసిక్‌గా వీళ్ళ జీవితాన్నే ఆధారం చేసుకొని తెరకెక్కించినటువంటి సినిమా ఇది. అండ్ 9 నెలలు సముద్రంలో ఉంటారట. అబ్బా! ఎప్పుడేమైద్దో తెలీదు. ఏదన్నా వార్తల్లో మనం అల్పపీడనం అట, వాయుగుండం అంట, తుఫాన్ అంట ఇలాంటివన్నీ విన్న ప్రతిసారి భయమేస్తది. అమ్మో! మన వాళ్ళు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో ఏంటో. అంటే ఫోన్ సిగ్నల్స్ కూడా అందవు. అలాంటి అబ్బాయిని ప్రేమించిన అమ్మాయి తన లైఫ్ ఎలా ఉంటది, వాడు 3 నెలలు ఉంటే చాలు. ఆ 3 నెలలే ఒక యుగం అని ఫీల్ అయ్యేటువంటి అమ్మాయి. తనెళ్ళిపోయి మళ్ళీ తన కోసం ఎదురు చూసి, తనెళ్ళిపోయి మళ్ళీ తన కోసం ఎదురు చూసి, అలా చూసి ఒకానొక టైంలో ఇంకా నువ్వెళ్ళొద్దు అని వాళ్ళ ఎమోషన్స్ అన్నీ గూడా ఎంత బావున్నాయంటే, మనకిక్కడ ఉంటది సికింద్రాబాద్ సైడ్ గంగపుత్ర కాలనీ అని. అవును. వారసిగూడ దగ్గర ఎక్కడో అనుకుంటా నాకు తెలిసి. షేక్‌పేట దగ్గర గూడా ఉంటారు గంగపుత్రులు నేను చూసినంత వరకు. మత్స్యకారులు ఇంకెక్కడ బంజారా హిల్స్ యాహ్! చాలా చోట్ల ఉన్నారు. వీళ్ళ జీవితాన్ని ఆధారం చేసుకొని అసలు ఎప్పుడు ఎక్కడ రాలా. మీకు చేపలమ్మే వాళ్ళు ఉంటారు రోడ్ల పైన. వాళ్ళందరూ ఏవేవో చేపలు తెచ్చి పడపడ తీసి క్లీన్ చేసి మీకు నీట్‌గా ఇచ్చేస్తే కొనుక్కొని ఇంటికెళ్ళిపోతారు. 200, 300, 400 అలా ఇచ్చేసి. బట్ అవి పట్టడానికి వాళ్ళు ఎక్కడికో ఎళ్లి వాళ్ళు చేసే అసలు ఈ కష్టం ఎవ్వరికీ తెలీదు. పెద్ద పెద్ద బోట్‌లలో వెళ్తారు. మీకు ఇంకా కావాలి అంటే కొంతమంది యూట్యూబర్స్ కూడా ఉన్నారు. సముద్రంలోకి ఎలా వెళ్తారు, ఎలా వలలేస్తారు ఇవన్నీ చూడండి. అది చూసిన తర్వాత నిజంగా మీరు మళ్ళీ 'తండేల్' సినిమా చూస్తే ఏడుపొస్తది. ఎందుకంటే ఇంత కష్టపడతారా? వాళ్ళకి అది తప్ప ఇంకేం తెలీదు. ఆ బ్లడ్ దానికే అలవాటు పడిపోయి ఉంటది. గంగపుత్రులు అంతే. సో సచ్ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ వీళ్ళు తీసుకున్నారు. అండ్ పైగా నిజంగా జరిగిన స్టోరీని అద్భుతంగా చూపించారని అనడం కంటే ఇంకా అసలు ఏం చెప్పినా తక్కువే దీని గురించి. సో 'తండేల్' అనే సినిమా గంగపుత్రుల ఒరిజినల్ జీవితం మీద ఆధారపడి అంటే కేవలం బోట్ మీద ఆధారపడి బ్రతికే గంగపుత్రుల జీవితం గురించి ఎంత గొప్పగా చెప్పింది అంటే, వాళ్ళ ఎమోషన్స్ కానీ ఒకే డైలాగ్ ఉంటది. మనము చావుకే ఎదురెళ్ళి పోరాడుతూ ఉంటాము అనే ఒక డైలాగ్. ఇలాంటివి బోలెడున్నాయి సినిమాలో. అండ్ 'శ్రీకాకుళం' సిక్కోల గురించి ఎంత చెప్పినా తక్కువే. సిక్కోలు యాస, సిక్కోలు భాష, వాళ్ళు దాన్ని ఆత్మగౌరవంలా ఫీల్ అయ్యే వాళ్ళ ఇది ఈ సినిమాలో కనపడుద్ది. ఇంకా బోలెడున్నాయి. సో 'తండేల్' సినిమా ప్లస్ పాయింట్స్ అంటే ఇవే. ఇంకా బోలెడన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. అసలు సినిమానే ప్లస్ దీని గురించి మాట్లాడాలంటే. ఇది 'తండేల్' సినిమాలో ప్లస్ పాయింట్స్.